హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి వెన్ టు సెల్ ఏ స్టాక్ అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఓకేనా? ఒక స్టాక్‌ని ఎలా అమ్మాలి, కొనిన తర్వాత ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి, ఎందుకు హోల్డ్ చేయాలి ఏంటి అనే విషయాలు మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ దట్ మన ఛానల్‌కి ఎవరైతే ఫస్ట్ టైమ్ వస్తున్నారో, మన వీడియో మన ఛానల్‌లో ఫస్ట్ టైమ్ చూస్తున్నారో మన వీడియో ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళ కోసం నేను మన ఛానల్ ఏం చేస్తుంది ఏంటి అని చెప్తానండి. చూడండి. అండ్ ఫస్ట్ థింగ్ మన ఛానల్ ఏంటంటే మనకి ఎకనామిక్ టైమ్‌కి సంబంధించిన ఆహ్, వెల్త్ మ్యాగజైన్ అనేది ఈటీ వెల్త్ అనేది అనాలిసిస్ చేస్తాము. ఎవ్రీ వీక్ మనకి ఇది మండే రోజు వస్తుంది. ఓన్లీ వెల్త్ మ్యాగజైన్ మాత్రమే అనాలిసిస్ చేస్తాము. ఈ న్యూస్ పేపర్ అనాలిసిస్ చెయ్యము. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఈటీ వెల్త్ ఎకనామిక్ టైమ్స్ వాళ్ళది ఈటీ వెల్త్ మ్యాగజైన్ మాత్రమే అనాలిసిస్ చేస్తాము. ఈ వెల్త్‌లో మనకి ఎక్స్‌పర్ట్ స్ట్రాటజీస్ సపోజ్ మీకు టాక్స్ ప్లానింగ్ గాని, ఇన్వెస్ట్‌మెంట్ ప్లానింగ్ గాని, పర్సనల్ ఫైనాన్స్ గురించి టాప్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ బోత్ ఇన్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించినయి అన్నీ ఇందులో ఉంటాయి. సో దట్ మీకు ఈ పర్సనల్ ఫైనాన్స్ జర్నీలో మనీ మేనేజ్మెంట్ అనేది మీకు మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఏంటి అనేది ఈ మ్యాగజైన్ ద్వారా మీకు ఒక బెటర్ అండర్‌స్టాండింగ్ ఉంటుంది. అది మన ఛానెల్‌లో కంప్లీట్‌గా అనాలిసిస్ వస్తుందండి. ఎవ్రీ వీక్ మండే రోజు వస్తుందనమాట ఈ అనాలిసిస్. సో దట్ మీది మీ పర్సనల్ ఫైనాన్స్‌లో అనేది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీ మనీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి? ఫ్యూచర్ ప్లానింగ్ ఎలా చేయాలి? సపోజ్ చిల్డ్రన్ ఉంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ ఎలా చేయాలి? ఓకేనా? సపోజ్ రిటైర్మెంట్ అంటే రిటైర్మెంట్ ప్లానింగ్ ఎలా చేయాలో ఒక మనీ మేనేజ్మెంట్ గైడ్ లెక్క మీకు ఒక యూజ్ అవుతుంది. ఎవ్రీ వీక్ మనకి మండే రోజు మన ఈటీ వెల్త్ అనాలిసిస్ వస్తుందండి. సో, మనకి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మనకు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవట్లేదండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే వీడియో అప్డేట్ చేస్తానో అది మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే వీడియో మిస్ అవ్వకుండా మీరు రెగ్యులర్‌గా అప్డేట్స్ అనేది మీరు ఫాలో అవ్వచ్చు. సో దట్ యూ కెన్ బీ అప్ టు డేట్ అనమాట. మీరు అప్ టు డేట్‌గా ఉండ ఉంటారనమాట. సో, టాపిక్‌లోకెళ్ళిపోదాము. వెన్ టు సెల్ ఏ స్టాక్ అనమాట. ఓకేనా? మనకు జనరల్‌గా మనకి చూసుకున్నట్లయితే మనకి సోషల్ మీడియాలోనే ఎక్కడైనా మనం చూసుకున్నట్లయితే మనకి స్టాక్స్ ఎప్పుడు బై చేయాలని చాలామంది చెప్తారు. ఎప్పుడు బై చేయాలి? ఏ స్టాక్ బై చేయాలని చాలామంది చెప్తారు గానీ, మనము ఎప్పుడు ఎప్పటి వరకు హోల్డ్ చేయాలి? ఎప్పుడు సెల్ చేయాలని మాత్రం ఎవరు చెప్పలేదు. చెప్పరు గూడా. అండ్ ఆహ్, అది మనం ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. మనము స్టాక్స్ ఎప్పుడు సెల్ చేయాలి? అంటే మనం లైఫ్ లాంగ్ అయితే క్యారీ అలానే ఉంచాం గదా! ఎప్పుడో ఒకసారి అమ్మాలి గదా మనము. ఎప్పుడో ఒకసారి అమ్ముతాం గదా! సో, అది అమ్మేటప్పుడు ఏ పారామీటర్స్ చూడాలి? ఎలా అమ్మాలి? అనేది మనకి మనం ఈ వీడియోలో చూద్దాము. ఓకేనా? మనకు స్లైడ్ షో ఓకే. ఫస్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫస్టొచ్చేసి వెన్ టు సెల్ ఎ స్టాక్. ఓకే. ఎప్పుడు స్టాక్ సెల్ చేయాలంటే సెల్ వెన్ యువర్ టార్గెట్ ఈస్ అచీవ్డ్. ఓకేనా. ఒక స్టాక్ మీరు బై చేశారనుకోండి. సపోజ్ ఏదైనా ఒక స్టాక్ హెచ్‌డిఎఫ్‌సి బై చేశారనుకో మీ టార్గెట్ వచ్చిందా మీరు అనుకుంటారు కదా! ఏదో ఒకటి 15%, 20%, 30% టార్గెట్ వచ్చిందనుకోండి. మీ టార్గెట్ మీకొస్తే కంపల్సరీ బుక్ చేయండి. ఓకేనా. టార్గెట్ వచ్చినప్పుడు బుక్ చేయండి. చాలామంది ఏం చేస్తారు జనరల్‌గా కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటంటే అబ్ ఆహ్, ఏం టార్గెట్ వచ్చినా గాని వాళ్ళు బుక్ చేయరనమాట. ఓకేనా. గ్రీడ్‌కెళ్ళిపోతారు. ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పేసి అని గ్రీడ్‌తోని మనకి టార్గెట్ బుక్ చేయకుండా అలాగే చూస్తూ ఉండి వెయిట్ చేస్తారు. అది మళ్ళీ వెంటనే రివర్స్ అవుతుందండి. రివర్స్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ అంతా పోయి మళ్ళా న్యూట్రల్‌కొస్తుంది. సో, ఇక్కడ నుంచి కొంచెం పెరిగితే మళ్ళీ మనము తీసేద్దాం అనుకుంటారా అది ఇంకా కిందకెళ్ళిపోతుంది. మళ్ళా మీ స్టాప్ లాస్ వచ్చేస్తుందండి. అలా ఎప్పుడు ఎమోషన్స్‌కి ఇన్వాల్వ్ అవ్వకండి. మార్కెట్‌లో ఇన్వాల్వ్ అవుతే మాత్రం మీరు కంపల్సరీ నెగెటివ్ రిటర్న్స్ చూసే అవకాశాలుంటాయి. సో దట్ వెనెవర్ మీరు స్టాక్ బై చేస్తారు గదా! బై చేశాక మీ టార్గెట్ వచ్చినంక అది బుక్ జేయాలి కంపల్సరీ. ఓకేనా? మీకు ఎలా ఇన్వెస్ట్ జేసుకుంటారు? ఇప్పుడు సపోజ్ మీరు ఇనిషియల్లీ ఒక 10% ఇన్వెస్ట్ చేశారనుకోండి స్టాక్‌లో. ఓకేనా? 10% అహా! ఒక రూ. 1,00,000 ఉంది మీ దగ్గర. రూ. 1,00,000 అంటే ఇనిషియల్ పోర్షన్‌లో ఒక 25% ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ పోర్షన్‌లో ఇంకా ఆహ్, ఆహ్, 50% ఇన్వెస్ట్ చేశారనుకోండి. అంటే ఎంతైతే 1,00,000లో 25% అంటే 25,000 ఫస్ట్ ఇన్వెస్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 50% ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? 1,00,000లో 50% అంటే ఎంత? 50,000 అండ్ నెక్స్ట్ థర్డ్ పోర్షన్‌లో ఇంకో 25% యాడ్ చేశారనుకోండి. 1,00,000 ఓవరాల్ 1,00,000 మీదే చెప్తున్నాను. 25%, 50%, 25% అనేది. ఓకే. అది దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి. ఓకే. అది మీ మీ తగ్గట్టు మీ టార్గెట్ తగ్గట్టు మూవ్ అయిపోయింది. ఓకేనా?
మీకు టార్గెట్ అచీవ్ అయింది. ఓకేనా. టార్గెట్ అచీవ్ అయితే మీరు ఎగ్జిట్ గూడా మరి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జిట్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ మీరేదైతే 25% ఎగ్జిట్ అయ్యిర్రో, ఎంట్రీ అయ్యారో, అప్పుడు మీరు ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా ఫస్ట్ ఆ 25% మాత్రమే ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా. సెకండ్ ఇప్పుడు తర్వాత 50% ఏదైతే ఎంటర్ అయ్యారో అది మీ సెకండ్ 50% థర్డ్ ఇప్పుడు మీరు హైలో గనుక 25% ఎంటర్ అయ్యారో అది మీరు లాస్ట్‌లో ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ లెక్క అన్నమాట. మీకు ప్రైజెస్ కూడా మీకు జనరల్‌గా బ్రోకర్ అకౌంట్స్‌లో కూడా మీకు అలాగనే కాలిక్యులేట్ అవుతుంది. సపోజ్ ఒక 25,000 పెట్టి ఒక స్టాక్ కొని నెక్స్ట్ ఇంకో 50,000 పెట్టి ఇంకో స్టాక్ కొని తర్వాత ఇంకో ఆహ్, 25,000 పెట్టి ఇంకొన్ని షేర్స్ కొన్నారనుకోండి. అది కూడా మీకు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్‌లో లెక్కనే ప్రైస్ కన్సిడర్ అయ్యి అది మీకు అది ఎంట్రీ గాని, ఎగ్జిట్ అవ్వడం గాని జరుగుతుందన్నమాట. ఇది జనరల్‌గా చేయాలి. ఈవెన్ బిగ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా ఇలాగనే చేస్తారు. సో దట్ మీరు మీ పర్సనల్ పోర్ట్‌ఫోలియోలో బెటర్‌గా మేనేజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి మెథడ్స్ ఉంటాయన్నమాట. ఓకేనా. సపోజ్ అది మీకు టార్గెట్ అంటే సమ్‌వాట్ మీకు బిజినెస్ నచ్చి మంచి లాంగ్ టర్మ్‌కి ఇడిచిపెట్టాలనుకున్నారనుకోండి. అది చాలా ఒక 10x, 100x మల్టిప్లైయర్ అయిందనుకోండి. ఎప్పుడో ఒకసారి మనం అమ్మాలి కదా! సో, మీరు ఈ ప్రకారంగా మీరు ఎగ్జిట్ కాల్ తీసుకున్నట్లయితే మీరు బెటర్‌గా మీరు ఎగ్జిట్ అవ్వడానికి బెటర్ ఎగ్జిట్ స్ట్రాటజీ లెక్క మీకు యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఎప్పుడైనా గాని మీకు స్టాక్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేశాక మీ ప్రైస్ టార్గెట్ వస్తే మనకి ఎగ్జిట్ అవ్వాలి. ఓకేనా. వితౌట్ ఎమోషన్స్. ఓకేనా. ఎమోషన్‌కి వెళ్లారంటే మీరు కంపల్సరీ నెగెటివ్ రిటర్న్స్ చూడడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో, ఆల్వేస్ మీకంటూ కొన్ని ఎగ్జిట్ స్ట్రాటజీస్ కొన్ని ఆహ్, స్ట్రాటజిక్ టార్గెట్స్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీ. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫండమెంటల్స్ డీరేట్ అన్నమాట. అంటే ఫండమెంటల్ డీరేట్ అంటే మనకు జనరల్‌గా ఫండమెంటల్స్ డిస్టర్బ్ అయినప్పుడు. ఓకేనా. ఫండమెంటల్స్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఫండమెంటల్స్ సపోజ్ వాళ్ళ డిక్లైనింగ్ రెవెన్యూస్ అండ్ ప్రాఫిట్స్ సపోజ్ వాళ్ళకి రెవెన్యూస్ ఏం జరగట్లేదు. సేల్స్ ఏం జరగట్లేదు. ప్రాఫిట్స్ ఏం జరగట్లేదు. ఓకేనా. మీరు ఒక స్టాక్ బై చేశారు. అది మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా గ్రో అవ్వట్లేదు. ఓకేనా. రెవెన్యూస్ గాని, కంపెనీస్ ప్రాఫిట్స్ గాని రావట్లేదు. సో, మీరు అలాంటి టైంలో కూడా మీరు ఎగ్జిట్ కాల్ తీసుకోవాలి. ఓకేనా. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఎంత వరకు తీసుకోవాలి ఇప్పుడు అనేది నేను చెప్తాను. ఓకేనా. ఫండమెంటల్స్‌గా ఇప్పుడు మనకి రెవెన్యూస్ రాకపోయినా, ప్రాఫిట్స్ రాకపోయినా అదొక కేటగరీ చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన ఇష్యూస్. కార్పొరేట్ గవర్నెన్స్ ఓకేనా. మేనేజ్‌మెంట్ మీకు ట్రాన్స్‌పరెన్సీ లేకపోయినా, మీరు ఎక్స్‌పెక్టెడ్ గైడెన్స్ ఇచ్చినా, ఏదేదో మేనేజ్‌మెంట్ కామెంటరీ గైడెన్స్ ఇస్తుంది కదా! మేము ఇంత పర్సెంట్ ఆఫ్ గ్రో అవుతాం నెక్స్ట్ క్వార్టర్‌లో అండ్ నెక్స్ట్ ఇయర్‌లో అని చెప్పేసి. దాని ప్రకారం మీకు నంబర్స్ రిఫ్లెక్ట్ కాలేదంటే దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎగ్జిట్ కాల్. ఓకే. నెక్స్ట్ కంపెనీకి కూడా హై డెప్త్ లెవెల్స్ ఉండొద్దండి. అది చాలా ఫండమెంటల్‌గా వీక్ సైన్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా. ఇవి మనకి ఇలాంటి ఇష్యూస్ మనకి ఆ కంపెనీలో మీకు కనబడుతున్నట్లయితే అది కంపల్సరీ ఇట్ ఇస్ ఎ ఎగ్జిట్ కాల్. ఓకేనా. కంపల్సరీ ఎగ్జిట్ కాల్ యూ షుడ్ ఎగ్జిట్ దట్ వన్. ఓకేనా. అనేది మనం ఈ ఫండమెంటల్‌గా మనం అర్థం జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఫండమెంటల్‌గా ఎప్పుడు చూసినట్లయితే ఇప్పుడు ఒక కంపెనీ తీసుకున్నారు. ఓకే. ఒక క్వార్టర్ మనకి బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకేనా. క్వార్టరల్ రిజల్ట్స్ పోస్ట్ చేసాయి కంపెనీ. అవి బ్యాడ్ రిజల్ట్స్ పోస్ట్ చేసాయి. ఓకే. ఒక క్వార్టర్ చూడండి. ఓకేనా. ఒక క్వార్టర్ వరకు ఎక్సెప్షనల్ ఉంటది. ఒక 2 క్వార్టర్స్ చూడండి. 2 క్వార్టర్స్‌లో కూడా మీకు మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారంగా కంపెనీస్ రెవెన్యూస్ ప్రాఫిట్ రాలేదంటే దెన్ యూ కెన్ టేక్ ఎన్ ఎగ్జిట్ కాల్ అన్నమాట. ఓకేనా. అది మనము ఫండమెంటల్ ప్రకారంగా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ ఫర్ ఎ బెటర్ ఆపర్చునిటీ. ఓకేనా. ఇప్పుడు ఏదో ఒక స్టాక్‌లో చేశారు మీరు. ఓకేనా. మార్కెట్‌లో ఏదో ఒక స్టాక్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆహ్, అందులో ఉంచారు. అండ్ మీకు ఇంకా మార్కెట్‌లో ఇంకా చాలా బెటర్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. బెటర్ బిజినెస్ కనిపిస్తుంది. బెటర్ గ్రోత్ ఆపర్చునిటీ కనిపిస్తున్నాయి. సో, యూ కెన్ బెటర్ టు షిఫ్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ స్టాక్స్. సో, యూ కెన్ గ్రో యువర్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ యూ కెన్ క్రియేట్ సమ్ వెల్త్ ఇన్ దట్ అన్నమాట. ఆ బిజినెస్‌లో పార్ట్ అయినట్లు మంచి ఆపర్చునిటీస్ దట్ ఈస్ ఆల్సో యూ కెన్ సమ్ పోర్షన్ ఎగ్జిట్ అయ్యి సమ్ పోర్షన్ యూ కెన్ ఎంటర్ ఇంటూ దట్ స్టాక్స్ ఆల్సో. దట్ ఈస్ ఆల్సో బెటర్ ఎగ్జిట్ కాల్ అన్నమాట. బెటర్ ఆపర్చునిటీస్ దొరికితే ఆళ్ళకి షిఫ్ట్ అవ్వడం బెటర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సెల్ ఇఫ్ ద స్టాక్ ఈస్ ఓవర్ వాల్యూడ్. ఓకేనా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రీసెంట్‌గా కూడా చాలా మార్కెట్స్ చాలా ఓవర్ వాల్యూడ్ వాల్యుయేషన్స్‌కి చాలా ఎక్కువైపోయాయి. లాస్ట్ 3, 4 ఇయర్స్‌లో మనకు చాలా హెవీ రిటర్న్స్ అనేది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చాలా హెవీ రిటర్న్స్ ఇచ్చాయి. చాలా ఓవర్ వాల్యూడ్ ఉన్నాయి. సో, ఇట్ ఈస్
అండ్ నార్మల్ కరెక్షన్ వి కెన్ సీ బికాస్ సైకిల్స్ ఉంటాయి గదా మార్కెట్‌లో. అప్ ట్రెండ్ ఒచ్చినప్పుడు సైడ్ వేస్ ఉంటది మార్కెట్. డౌన్ ట్రెండ్ ఉంటది. బుల్లిష్ మార్కెట్ ఉంటది. బేరిష్ మార్కెట్ ఉంటది. కన్సాలిడేషన్ మార్కెట్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి గాబట్టి అన్ని సైకిల్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. ఓన్లీ బుల్లిష్ మార్కెట్ జూసి మార్కెట్ అట్లనే స్ట్రెయిట్‌గా పెరిగిపోతదని అనుకోవద్దు. ఓ 3, 4 ఇయర్స్ కూడా మీకు బేర్ మార్కెట్ కన్సాలిడేషన్స్ గూడా ఉంటాయి. దానికి ప్రిపేర్ అయ్యి గూడా ఉండాలి అన్నమాట మార్కెట్. దట్స్ వేర్ ద బిగ్ పీపుల్ విల్ మేక్ ఏ వెల్త్ ఇన్ థిస్ మార్కెట్స్. ఓకేనా. ఇది మీరు ఆ ఫేజ్‌లో సర్వైవ్ అయ్యి మీరు తట్టుకొని ఉండగలిగితే యూ కెన్ క్రియేట్ వెల్త్ ఇన్ ద మార్కెట్ అన్నమాట. ఓకేనా. అది స్టాకు ఇప్పుడు ఈ స్టాక్ ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా ఎలా అని తెలుస్తుందంటే ఆల్రెడీ మన ఛానెల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీ వీక్ నేను పిక్ ఆఫ్ ది వీక్ అనేది చేస్తున్నాను ఈటీ వెల్త్ మ్యాగజైన్‌లో. అందులో మీకు స్టాక్ అనాలిసిస్ కంప్లీట్‌గా ఎలా చేయాలి, వాల్యుయేషన్స్ ఎలా చూడాలి అనేది, ఓవర్ వాల్యూడా, అండర్ వాల్యూడా ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆ వీడియోలో ఉంటుంది కంప్లీట్‌లీ. నేను డిస్క్రిప్షన్ వీడియో దాంట్లో కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ అండ్ పిన్ చేసి పెడతాను. మీరు చూడొచ్చు. పిక్ ఆఫ్ ది వీక్ చూడండి వాల్యుయేషన్స్. సపోజ్ స్టాక్ వాళ్ళ ఫండమెంటల్ బేస్ మీద ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అయిందనుకో దట్ ఈస్ ఆల్సో ఏ బెటర్ ఎగ్జిట్ కాల్ అనమాట. ఓకేనా. అది ఫండమెంటల్ వైస్ చాలా ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్ అయితే అది కూడా బెటర్ టు ఎగ్జిట్ అండ్ బెటర్ టు బుక్ దట్ ప్రాఫిట్స్ అనమాట. ప్రాఫిట్స్ గ్రో అయ్యి రెవెన్యూస్ గ్రో అవుతుందంటే ఓకే. ఫండమెంటల్‌గా ఇట్ ఈస్ ఓకే. రీజనబుల్ వాల్యూ అంటే వి కెన్ స్టే. బట్ ఓవర్ వాల్యూడ్ ఎక్స్‌పెన్సివ్ పీలో ట్రేడ్ అవుతుందంటే ఇట్ ఈస్ నాట్ గుడ్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో అంత ఎక్స్‌పెన్సివ్ వాల్యుయేషన్‌కెళ్తే మనం బెటర్ టు సెల్ అన్నమాట. ఓకేనా. ఎగ్జిట్ కాల్ తీసుకోవచ్చు అక్కడ గూడా మనం. నెక్స్ట్ వచ్చేసి సెల్ వెన్ మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్స్. ఓకేనా. మార్కెట్ ట్రెండ్ షిఫ్ట్స్ అంటే మనం జనరల్‌గా ప్రిడిక్ట్ జేయలేం. మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉంటాయి, ఏంటి అనేది ఇవన్నీ ఎక్స్‌టర్నల్ ఫ్యాక్టర్స్ కాబట్టి. సో, ఇప్పుడు కంపెనీ మీద గవర్నమెంట్ ఏదన్నా ఒక ఎక్స్‌టర్నల్‌గా ఏదన్నా అనౌన్స్ చేయడం గానీ, గవర్నమెంట్స్ షిఫ్ట్ జేయడం గానీ, కన్స్యూమర్ సైకిల్ చేంజ్ అవ్వడం గానీ, అవన్నీ ఉంటాయి గదా. ఫ్యూచర్ బిజినెస్ మన ఎక్స్‌పెక్టేషన్స్ బట్టి మనం కన్స్యూమర్ బిహేవియర్ ఎలా ఉంది, అది ఇండస్ట్రీ ఎలా ఎఫెక్ట్ అవుతుందని మనం చూసుకొని మనం అవి చేంజెస్ అయితా ఉంటాయి చూసినావా? దాని తగ్గట్టు మన కంపెనీస్ కూడా మన పోర్ట్‌ఫోలియో ఎలాంటి కంపెనీస్‌లో ఉంటే ఫ్యూచర్‌లో ఎలాంటి గ్రోత్ ఉంటుంది, ఏంటి అనేది మనం ఆ మార్కెట్ ట్రెండ్స్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫ్యూచర్‌లో మనకి ఏ టెక్నాలజీకి సంబంధించిన బాగా గ్రోత్ ఉంటాయి. ఫార్మా అయితే ఎవర్ గ్రీన్‌లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంజీసీ అయితే ఎవర్ గ్రీన్ సెగ్మెంట్స్, ఇలాంటి కొన్ని సెగ్మెంట్స్ ఉంటాయి కదా! ఇండస్ట్రీస్ ఉంటాయి కదా! అవి ఎవర్ గ్రీన్ సెగ్మెంట్స్ అన్నమాట. అవి మనకి బెస్ట్ ఫర్ ద లాంగ్ టర్మ్ అన్నమాట. అవి మనకి మార్కెట్స్ ఇలా గాకుండా సిక్లికల్ కంపెనీస్ ఉంటాయి. లైక్ ఆయిల్ గాని, సిమెంట్ గాని, ఓకేనా. ఇట్లా కెమికల్‌కి సంబంధించినవి గాని, అవి కొన్ని సిక్లికల్‌గా ఉంటాయి. అవి మనకు అలాంటి స్టాక్స్ సిక్లికల్ కాస్ట్ బెటర్ టు అవాయిడ్ దట్ స్టాక్స్. మనకి బిజినెస్ అర్థం కాకపోతే దానిలో ఇన్వెస్ట్ చేయకూడదు. మనకు అర్థమైతేనే మనకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. అట్లయితేనే పడుతున్నా గాని మనం స్ట్రాంగ్‌గా కన్విక్షన్ ఈ బిజినెస్ ఏముంది, బిజినెస్ స్ట్రాంగ్ బిజినెస్ ఇవి ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దుగాల పెరుగుతదన్న స్ట్రాంగ్ కన్విక్షన్‌లో ఉందనుకో, దెన్ యూ క్యాన్ బి ఇన్వెస్ట్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట. ఫైనల్ థాట్స్ ఆన్ వెల్త్ గ్రోత్ అని సెల్ ఎట్ ద రైట్ టైమ్ ఈస్ క్రూషియల్ ఫర్ ప్రొటెక్టింగ్ అండ్ ఎక్స్పాండ్ యువర్ వెల్త్. మీరు పోర్ట్‌ఫోలియోలో ఏదైతే సపోజ్ స్టాప్ లాస్ పెట్టుకున్నారనుకోండి, డోంట్ హెసిటేట్ టు కట్ ద లాసెస్. ఓకేనా. యూ హావ్ టు కట్ ద లాసెస్ ఇన్ ద వెరీ ఫాస్ట్ వే. ఓకేనా. మనం లాసెస్ చాలా త్వరగా కట్ చేయాలి. లేకపోతే తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు. ఇప్పుడు సపోజ్ మార్కెట్ కరెక్షన్‌లో ఉందనుకోండి. మార్కెట్ కరెక్షన్‌లో ఉన్న ఫేజెస్‌లో ఏంటి మనకు అన్నీ పడతా ఉంటాయి. మార్కెట్ పడతా ఉంటాయి కాబట్టి మీరు ఫండమెంటల్‌గా చూడాలప్పుడు. ఓకేనా. టెక్నికల్‌గా చూడడానికి ఉండదు అప్పుడు. ఫండమెంటల్‌గా చూసి బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ ఫ్యూచర్‌లో గ్రోత్ ఉంటదా? ఒకవేళ జంక్ స్టాక్స్ ఏమన్నా ఉంటే అవి కట్ ఆఫ్ జేయాలి. ఓకేనా. క్వాలిటీ స్టాక్స్‌ని ఫండమెంటల్ స్ట్రాంగ్ స్టాక్స్ ఉంటే అందులో ఇంకా పోర్షన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలాంటివి మనం పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ జేసుకోవచ్చు మార్కెట్ బేరిష్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు. ఓకేనా. అరే మార్కెట్ రైజింగ్‌లో ఉన్నప్పుడు మీరు జంక్ స్టాక్స్ అవి అన్నీ పెరిగితే మార్కెట్ పెరుగుతది కాబట్టి జంక్ స్టాక్స్ కొన్ని అక్కడ కూడా మీరు అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవచ్చు. ఓకేనా. మీరెప్పుడైనా గాని డోంట్ హెసిటేట్ టు కట్ ద లాసెస్. ఓకేనా. మీరు ఆ లాసెస్ కట్ జేయడానికి ఎప్పుడు హెసిటేట్ అవ్వద్దు. ఇంకా హోప్‌తోని ఎప్పుడు ఉండొద్దు. ఓకేనా. హోప్‌తోని ఎప్పుడు ఉండదు. అది మీకు అలా చేస్తే మీకు ఎక్కువ ఛాన్సెస్ ఎళ్ళిపోతాయి. ఈవెన్ కరెక్షన్ టైమ్‌లో మన పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ కోసం కొన్ని బెస్ట్ క్వాలిటీ స్టాక్స్ అనేది మనం యావరేజింగ్ చేసుకోవచ్చు. బెస్ట్ స్టాక్స్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే మనం ఆల్రెడీ వీడియో చేసాము మన ఛానెల్‌లో స్క్రీనర్స్‌లో ఫండమెంటల్‌గా. అండ్ పిక్ ఆఫ్ ది వీక్ చూసినా గాని మీకు స్టాక్స్ ఎలా బెస్ట్ స్టాక్స్ ఎలా ఉంటాయి, దాని ఫండమెంటల్స్ ఎలా ఉంటాయనేది మీకు అర్థమవుతుందనమాట. అది మనకి చూసుకున్నట్లయితే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి.
మీరు ఇంతవరకు చూస్తున్నారంటే చాలా ఇంట్రెస్టెడ్, ప్యాషనేట్ పీపులే కాబట్టి సో, మన ఛానల్ మీకు నచ్చినట్టయితే మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే మీరు కంపల్సరీ లైక్ చేయండి. కామెంట్ చేయండి. ఏమన్నా చేంజెస్ కానీ ఏమన్నా చేయాలంటే మీరు చెప్పాలి కంపల్సరీ. ఓకేనా? మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది కాబట్టి సో, మీరు ఏమన్నా చేంజెస్ కావాలి, ఏమన్నా చేయాలంటే కింద కామెంట్ చేయండి. అండ్ కంపల్సరీ ఇంటరాక్ట్ అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉన్నా గాని పోర్ట్‌ఫోలియో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? సో దట్ ఐ విల్ బి కంపల్సరీ రిప్లై ఇస్తాను మీకు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఇంకేమన్నా ఉన్నా గాని మన ఛానెల్‌లో డిస్కస్ చేసుకుందాము. అండ్ కింద కామెంట్ చేయండి. విల్ డిస్కస్ చేసుకుందాము. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి. అండ్ జై హింద్. సైనింగ్ ఆఫ్.